అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటుకుందట. అక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో టీడీపీ జనసేన కూటమి మొత్తం అక్కడ విజయపురం మున్సిపల్ చైర్పర్సన్ చైర్పర్సన్గా టీడీపీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీకి 2022-23లో అప్పుడు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఏ పార్టీకి అంతగా ఆధిక్యం అయితే దక్కలేదట. అయితే ఇప్పుడు బీజేపీ టీడీపీ సభ్యులు కూటమిగా ఏర్పడి ఏడాదికి ఒకరు చొప్పున చైర్పర్సన్గా ఉండాలని అప్పట్లో నిర్ణయం తీసేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా 2 ఏళ్ళు అయితే జరిగిపోయింది. తొలి ఏడాది బీజేపీ సభ్యుడు, ఆ తర్వాత టీడీపీ సభ్యుడు ఎన్నికయ్యారు. అయితే 3వ ఏడాది మాత్రం అక్కడ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుడు చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ సభ్యుడు హమీద్ చైర్పర్సన్గా గెలుపొందారు. అలాగే బీజేపీ ఇండిపెండెంట్ సభ్యుడు మద్దతుగా ఆయన విజయం సాధించారు. మొత్తం 24 ఓట్లలో హమీద్కి 15 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్కి చెందిన ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో సుదీప్ రాయ్ శర్మ అంటే ఆయన పేరు, ఆయన అయితే ఓటమి పాలయ్యారు. టీడీపీ సభ్యుడు అలాగే చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. మన మున్సిపల్ చట్టానికి అండమాన్ నికోబార్లోని మున్సిపల్ చట్టానికి కాస్త తేడా అయితే ఉంది. ఇక్కడ మున్సిపల్ చట్టం ప్రకారం ఏ పార్టీకి ఆధిక్యం ఉన్నా లేకపోయినా ప్రతి ఏడాది చైర్పర్సన్ స్థానానికి ఎన్నికలు అయితే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఏటా ఎన్నికలు అనేవి అనివార్యం అనమాట. టీడీపీ సభ్యుడి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన వారందరికీ అండమాన్ నికోబార్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు మాణిక్యాలరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం మీద టీడీపీ అధినేత చంద్రబాబు గారు కూడా స్పందించారు. ప్రజా సంక్షేమ ఎజెండాగా టీడీపీ పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. చైర్పర్సన్గా ఎన్నికైన షాహుల్ హమీద్కి అభినందన తెలియజేశారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా తన జెండా ఎగరవేసింది.